జగన్ ఉన్నప్పుడు అప్పులు ఈనాడు జ్యోతి రాసేవి, ఇప్పుడు అప్పుల్ని లోపల పేజీలో వాళ్ళు రాస్తారు. సాక్షి ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ హైలైట్ చేస్తుంది. తాజాగా చూస్తే చంద్రబాబు రుణ ప్రగతి ఇప్పటికీ 1,70,000 కోట్లు, ఏడాదిలోనే ఇంత భారీ ఎత్తున అప్పు చేయడంలో రికార్డు. సంవత్సరంలోని బడ్జెట్ రుణాలు 1,20,102 కోట్లు, బడ్జెట్ బయట చేసిన మరో 50,410 కోట్లు, మొత్తం కలిపి 1,70,512 కోట్లు. ఎంత చేసినా సూపర్ సిక్స్ అమలు లేదు, బోలదనం ఏం లేదు, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు, నేడు కేవలం రుణాలు తేవడమే లక్ష్యంగా పరిపాలన. తొలి అడుగు అంటూ ఇటీవల తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కుటుంబ పెద్దలు సంబరాలు నిర్వహించారు. కానీ దీనికి విరుద్ధంగా అప్పుల పాలనలో తొలి అడుగు ఉన్నట్టుగా సాగుతోన్న చంద్రబాబు సర్కార్ తీరు. మంగళవారం మరో 2,000 కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 6.8% నుంచి 7% వడ్డీకి ఈ మొత్తం రుణం సమీకరించింది. అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా 1,20,102 కోట్లకు చేరినాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోని ఏ ప్రభుత్వం చేయని అప్పులు తెచ్చి చరిత్రలోకి ఎక్కింది, రికార్డులు సృష్టించింది. తాజా రుణంతో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల బడ్జెట్ బయట చేసిన అప్పులు 1,70,512 కోట్ల రూపాయలకి చేరినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఇదివరకు జగన్ ఉన్నప్పుడు మాట్లాడే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, బీజేపీ దగ్గర నుంచి మేధావులు న్యూట్రల్స్ అని చెప్పేవాళ్ళు ఎవరు ఇప్పుడు మాట్లాడరు, అది స్పెషల్.